అటువంటి స్టేట్ యాన్యువల్ రిపోర్ట్ మనం ఆధారంగా చేసుకొని అలాగే 2023 డిసెంబర్ 7వ తారీఖున నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో లెక్కలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని ఈ యొక్క అనాలిసిస్ అనేది మనం చేసాం. ఈ అనాలిసిస్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని సిటిజన్స్ ఆడిట్ రిపోర్ట్ అని మాట్లాడుతూ ఉన్నాం. సో సోషల్ ఆడిట్ మనం చూసాం, ఉపాధి హామీలో సోషల్ ఆడిట్ ఏ విధంగా అయితే ఉందో ఈ చట్టాన్ని కూడా ఆ విధంగా ఆడిట్ చేయాలని ఆలోచనతో అట్రాసిటీ చట్టాన్ని మనం పరిశీలన చేస్తే ఈ సెక్షన్ ప్రకారము 2022 సంవత్సరంలో 2893 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. గతంలో ఎప్పుడూ లేనటువంటి గృహ దహనాల కేసులు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో రికార్డు అవడం జరిగింది. అవి 15 కేసులు, గృహ దహనాలు, ఇళ్ల దహనాలు, పంట వ్యవసాయ భూముల దహనాలు. సో ఈ విధంగా 2893 కేసులు మనం పరిశీలన చేస్తే అట్రాసిటీ చట్టం ప్రకారం కాంపెన్సేషన్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు రూల్ 12(4) ప్రకారం వాళ్ళు 7 రోజుల్లో చెల్లించాలి. కానీ 304 కేసుల్లో మాత్రం 7 రోజుల కాంపెన్సేషన్ చెల్లించాలంటే బాధితులకు చాలా తీవ్రమైన అన్యాయం జరిగినట్లు ఈ నివేదికలో తేటతెల్లం అవుతూ ఉంది. మరి పోలీసులు ఎక్కడైనా అట్రాసిటీ జరిగితే వాళ్ళు 60 రోజులు ఛార్జ్ షీట్ వేయాలి. సుమారు 2893 కేసుల్లో వాళ్ళు ఛార్జ్ షీట్ వేసినటువంటి కేసులు 60 రోజుల్లో 1173 కేసులు మాత్రమే. అంటే చట్టం యొక్క స్ఫూర్తి రోజు రోజుకి నిర్వీర్యమవుతున్నట్టు ఈ నివేదిక స్పష్టమవుతుంది. కాబట్టి ఈ నివేదికను ఎస్ఐ కమిషన్ చైర్మన్ ద్వారా చేయడం ద్వారా ఈ చట్టం స్ఫూర్తిని కాపాడడానికి, చట్టాన్ని సమర్థవంతంగా బలోపేతం చేయడానికి, చట్టం ఎక్కడైతే పని చేయటం లేదో పనిచేయని చట్టాన్ని సక్రమంగా పనిచేయడానికి మరి సరైన యంత్రాంగం మరి ఎస్ఐ కమిషన్ చైర్మన్ గారు. కాబట్టి ఆయన చేతుల మీదుగా దీన్ని ఇనాగ్రేట్ చేయడం ద్వారా దీనికి స్ఫూర్తి, దీనికి అర్థం ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తూ ఇప్పుడు ఆ యొక్క చట్టాన్ని, ఆ కమ్యూనిటీ ఆడిట్ రిపోర్ట్ ను సార్ ఇనాగ్రేట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఒకసారి ఈ కార్యక్రమానికి దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మన కొరవతి సుబ్బారావు గారు, అలాగే మన అంతరాంత నిర్మల పోరాట సమితి నుంచి చార్వా గారు, అలాగే డిబిఆర్సి ఇచ్చినటువంటి కన్వీనర్ గారు డాక్టర్ రమణమూర్తి గారు, అలాగే రెల్లిపల్లి సంక్షేమ సంఘం నుంచి నాగేంద్ర గారు, వివిధ ప్రాంతాల నుంచి బాపట్ల, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈ రోజున మా ఎస్సీ కమిషన్ ఆఫీసులో మరి చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో సిటిజన్స్ ఆడిట్ యాన్యువల్ రిపోర్ట్ ఒక అంటే విశ్లేషణ, అది ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఎస్సీల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, అది మర్డర్ కేసు అవని, రేప్ కేసు అవని, భూ కబ్జాలు అవని, లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్స్ అవని, గృహ దహనాలు అవని, లేకపోతే అన్టచబిలిటీ అయినటువంటి ఏ కేసులైనా సరే వాటి మీద సిటిజన్స్ రిపోర్ట్ ఉండాలన్న ఉద్దేశంతో యాన్యువల్ రిపోర్ట్ విశ్లేషణ, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, ఎన్ని మర్డర్స్ జరిగినాయి, ఎన్ని భూ కబ్జాలు జరిగినాయి, ఎన్ని అట్రాసిటీ జరిగినాయి అనే దాని మీద ఒక విశ్లేషణ. అంటే ప్రభుత్వ పరంగా అత్యాచారం జరిగిన వెంటనే సంబంధిత శాఖలు స్పందిస్తున్నాయా లేదా, బాధితులకి న్యాయం జరుగుతుందా లేదా, ఎంతవరకు జరిగింది, ఆ కేసుల్లో ఎన్ని అరెస్టులు జరిగినాయి, ఆ కేసులకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, అది హోమ్ డిపార్ట్మెంట్ అవని, పోలీస్ డిపార్ట్మెంట్ అవని, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవని, పంచాయతీరాజ్ అవని, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వెంటనే స్పందిస్తున్నాయా లేదా, నేరస్తుల మీద చర్యలు తీసుకుంటున్నాయా లేవా, బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా ప్రభుత్వం ద్వారా ఎస్సీ అట్రాసిటీ 89, 94 సబ్క్లాస్ అమెండ్మెంట్ 2015 ప్రకారం వాళ్ళకి ఎక్స్గ్రేషియా సకాలంలో అందుతుందా లేదా అన్న దాని మీద ఖచ్చితంగా ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేను చెప్తున్నా, ఖచ్చితంగా యాన్యువల్ రిపోర్ట్ ఉండాల్సిందే. అది ఏదో ఒక సంస్థ గట్టిగా చేయాల్సిందే. ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్గా గత 3 సంవత్సరాలు నేను చెప్తూ ఉన్నాను, ఏ అధికారి కరెక్ట్గా స్పందించట్లేదు, బాధితులకి న్యాయం జరగట్లేదు. అదొక రిపోర్ట్ కానీ ఉన్నట్టయితే ఒక సంస్థ ఏజెన్సీ ఏదన్నా దాని మీద బాధ్యత తీసుకుని ఆ బాధ్యత ప్రకారం యాన్యువల్ రిపోర్టు సంబంధిత అధికారులకు పంపించుంటే, దాని మీద ఒక పర్యవేక్షణ ఉంటే, ప్రభుత్వ యంత్రాంగం ఎలాగో పనిచేయట్లే, దే ఆర్ టోటల్లీ అగైన్స్ట్ ది ఎస్సీస్. అందువలన ఒక ఏజెన్సీ ఏదైనా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో
మరి ఈ రోజున సిటిజన్స్ ఆడిట్ యాన్యువల్ రిపోర్ట్ అన్నదాన్ని ప్రతి సంవత్సరం దాని మీద ఒక రివ్యూ జరిపించి ప్రభుత్వాన్ని యాక్టివేట్ చేసి ఏ సంస్థలు అయితే పనిచేయట్లేదో ఎస్సీలకు అన్యాయం జరిగే విధంగా, అంటే ఎక్కడైనా ఎస్సీల మీద దాడి జరుగుతున్నప్పుడు ఒక ఎస్సీలు తప్ప మిగతా కులాలు పార్టీలకు అతీతంగా ఏకమైపోయి తప్పుడు సమాచారం ఇచ్చి కేసులు నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఉంది. సిటిజన్స్ ఆడిట్ యాన్యువల్ రిపోర్టు లాంటి కార్యక్రమాలు ఉండాలని తెలియజేస్తూ ఈ రోజున చాలా మంచి కార్యక్రమం ఇది. దీనిలో మేము కూడా భవిష్యత్తులో భాగస్వాములు అవుతాం. ఎస్సీలకి దీని యొక్క ప్రధాన ఉద్యమం ఏంటంటే బాధితులకి ఎస్సీలకి రక్షణ కవచంగా ఉండటం. అది భూ సమస్య అవని, భౌతిక దాడులు అవని, మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు అవని, ఏదన్నా అవని ఒక ప్యారలల్గా అంటే ఎస్సీ కమిషన్ ఎలాగో ఉంది. నాకు తెలిసి ఎస్సీ కమిషన్లో మేము ఇచ్చే ఆర్డర్స్ అనేక మందికి ఇస్తున్నాం. బట్ దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ప్రాపర్లీ అండ్ దే ఆర్ నాట్ ప్రొవైడ్ ద ప్రొటెక్షన్ టు ది విక్టిమ్స్. ఇటువంటి సంస్థ ఒకటి ఉంటుంది మంచిదన్న ఉద్దేశంతో, మంచి ఆశయంతో, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో, ఎస్సీ ఎస్టీకి అండగా ఉండాలనే ఒక లక్ష్యంతో ఏర్పడుతున్నటువంటి ఇటువంటి మరి సంస్థ ఉండటం మంచిది. ఇందులో కూడా మేము భాగస్వాములు అవుతామని మీ ద్వారా ఒకటే తెలియజేస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో, ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, పంచాయతీతో ఉంటాయి. మా పంచాయతీరాజ్ ఈ సంస్థలన్నీ నిర్మోహటంగా చెప్తున్నా, దే ఆర్ నాట్ వర్కింగ్, దే ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ ది రైట్స్ ఆఫ్ ది ఎస్సీస్. ఆ కేసు జరిగిన సమయంలో ఖచ్చితంగా వాళ్ళు మ్యాక్సిమం వ్యతిరేకంగానే ఎస్సీలకు ఉంటున్నారు, కానీ ఎవరైతే మా మీద దాడులు చేస్తున్నారో వాళ్ళకే రక్షణగా ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి సంస్థల్లో మేము కూడా చెప్తా ఉన్నాం, ఈ సంస్థకి జిల్లా వైడ్గా రాష్ట్రం అంతా మేము ఏజెన్సీ పెట్టి మా హక్కులు మేము కాపాడుకోవటానికి, మా మీద దాడులు జరిగే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే, ఈ సంస్థ ఏంటంటే రాజ్యాంగబద్ధంగా నడిచేది. ఈ దేశంలో షెడ్యూల్ క్యాస్ట్ వాడు ఎవడో రాజ్యాంగానికి అతీతంగా పనిచేసిన పరిస్థితులు, రాజ్యాంగాన్ని వయలేట్ చేసే విధంగా ఎప్పుడూ చేయలే. ఈ భారతదేశంలో ఎవరన్నా రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పనిచేస్తారంటే కేవలం మా జాతి ప్రజలే. అంబేద్కర్ గారి పేరున, అంబేద్కర్ గారి రాజ్యాంగ హక్కులు కాపాడే నా జాతి ప్రజలని గర్వంగా చెప్తూ, ఇటువంటి ఏజెన్సీస్లో మిగతా వాళ్ళు కూడా పాల్గొని మన హక్కులు మనం కాపాడుకుందాం.